ఏపీలో వైసీపీ హయాంలో అమల్లోకి తెచ్చిన వాలంటరీ వ్యవస్థను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండగా 5 ఏళ్ల పాటు నియోజకవర్గాల్లో కీలకంగా వ్యవహరించిన వాలంటీర్లలో సగం మందిని ఆ పార్టీ గత ఎన్నికల ముందు రాజీనామాలు చేయించింది. మిగతా సగం కొనసాగిన వారి సేవలు వాడుకునేందుకు కూటమి సర్కార్ ససేమిరా అనేసింది. దీంతో వాలంటరీ వ్యవస్థను ముగిసిపోయినట్లయింది. ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తాజాగా వాలంటరీ గురించి పార్టీ అధినేత వైఎస్ జగన్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ప్రస్తుతానికి ఒరిగేదేమీ లేకపోయినా భవిష్యత్తులో అధికారాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన చెప్పిన అంశాలు మాత్రం పార్టీ కార్యకర్తలకు ఊరటనిచ్చేలా ఉన్నాయి. ఇంతకీ తాను జగన్కు ఏం ఫిర్యాదు చేశానో తాజాగా పార్టీ కార్యాలయం భేటీలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఏ రాజకీయ పార్టీ అయినా కార్యకర్తలే మూల స్తంభాలని, వాలంటీర్లు కాదని జగన్కు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజలకు పాలకులకు మధ్య వారధిగా కార్యకర్తలే ఉంచాలని కోరారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలను వాలంటీర్ల ద్వారా అందించామని, అదే కార్యక్రమం ద్వారా అందించే ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్నారు. అసలు వాలంటరీ వ్యవస్థ వల్ల వైసీపీ చిన్నాభిన్నం అయిపోయిందని అన్నారు. ఇప్పుడు కూటమి సర్కార్ వాలంటీర్లను వదిలేసి కార్యకర్తలనే కేసులు పెడుతుందంటున్నారు. ఫైనల్గా కార్యకర్తల్ని పట్టించుకోకపోవడం వల్లే పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయిందని జగన్కు తెలిపారు.